నమస్కారం. ఉదయం చాలా ఇంపార్టెంట్ పనుల్లో ఉన్నాను. బట్ విజయశాంతి రెడ్డికి సంబంధించి యాక్చువల్‌గా ఈరోజు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టాలి. దానికి సంబంధించి కూడా ఫాలో అప్ చేయొచ్చని మా జర్నలిస్ట్‌తో మాట్లాడి. అప్పుడొచ్చిన ఇన్ఫర్మేషన్ చూసి నాకు అనిపించింది. హమ్మయ్య! ఇప్పుడు విజయశాంతి రెడ్డి ఆత్మ శాంతించింది. ఎందుకు? నిన్న, మొన్న మనం మొత్తం మాట్లాడుకున్నది ఏంటి? ఆమె డిప్రెషన్‌తో చనిపోయిందనే కేసు క్లోజ్ చేస్తారు. ఎందుకంటే దాని వెనకున్నవి ఏవైతున్నాయో బయటికి రావు అనుకున్నాం. రైల్వే పోలీసులు కూడా పాపం కొంచెం ఆలోచించినట్టున్నారు. మాంసం ముద్దల్లాగా చనిపోవాల్సినంత అవసరం ఆమెకు ఏమొచ్చింది? ఆమె చెప్పాల్సిన నిజం ఏదో ఉందో చెప్దాం అని మొత్తం జల్లెడబడుతున్నారు. మీలో చాలామందికి ఏంటి, విజయశాంతి రెడ్డి భర్త, ఆమె యొక్క అమ్మ, ఆమె యొక్క వదిన, ఆమె యొక్క అన్న, నలుగురు. ఇంకెక్కడన్నా ఎవరన్నా మీకు అనిపించుంటే ఇంకో ఒకళ్ళు ఇద్దరు ఎంతేనా? 12 మందిని విచారించారు. ఇప్పుడు తెలుసా? అక్షరాల విజయశాంతి రెడ్డి కేసులో పోలీసులు విచారించింది 12 మందిని. ఇంకా వాళ్ళ ఆఫీసర్ కొలిస్తో మొత్తం విచారణ చేస్తున్నారు. ఈరోజు వీడియోలో మీరు ఏం చెప్పారేంటని అడుగుతున్నారేమో. నేను జస్ట్ 2 మినిట్స్లో క్లోజ్ చేస్తాను. క్లియర్గా పోలీసులు చెప్పింది ఏంటంటే, డిప్రెషన్ ఒక్కటే కారణం కాదు, అసలు డిప్రెషన్ కారణం కాకపోవచ్చు అన్నారు. బయటికి ఇవ్వలేదు, అది ఒక రకంగా ఆఫ్ ది రికార్డ్. డిప్రెషనే కారణం మేము అనుకోవట్లేదు, అసలు డిప్రెషన్ కాదని అనుకుంటున్నాం, విచారణ చేస్తున్నాం. ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఇంకా చాలా రావాల్సినవి ఉన్నాయి. ఓన్లీ మనకి అనుమానాస్పదంగా ఏమీ లేవని అన్నారు. జస్ట్ చూడగానే ఓపెన్ చేశారండి. వాట్సాప్ చాట్ చూశారు, రెగ్యులర్గా ట్రాన్సాక్షన్ చూశారు, అనుమానాస్పదంగా ఏమీ లేవు. బట్ ఫోరెన్సిక్ నుంచి ఏం రావాలి? గడిచిన నెల రోజులు కానీ 2 నెలలు కానీ మొత్తం రిట్రైవ్ చేస్తారు. అందులో డిలీట్ చేసిన వాటిలో ఈవెన్ ఎవరైనా బ్లాక్మెయిల్ చేసినవి ఉంటే, లేదు ఏమేదన్నా ఎవరికన్నా ఏదన్నా తన బాధను వ్యక్తం చేసి ఉంటే అవన్నీ బయటకు వస్తాయి. సో మరలా కొద్ది రోజులు ఆగుదాం. ఖచ్చితంగా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. ఆమె ఏమైనా డిలీట్ చేసినా, ఆమెకు ఎవరైనా పంపి బెదిరించిన అవన్నీ బయటకు వస్తాయి. ఈలోపు ఎవరికైనా చెప్పు ఉంటే ఏమే అవి కూడా బయటకు వస్తాయి. ఓవరాల్గా తన మరణం, మరలా చెప్తున్నా, ఆమె ఎంత బాధపడి చివరికి తన పిల్లల చనిపోయిందని జాలి వద్దు. మరలా ఆ జాలి పడితే మనకు తెలియకుండా కరెక్ట్ ఆత్మహత్యను అంటాం. వద్దు, ఆత్మహత్య కరెక్ట్ కాదు, మహాపాపం. కానీ అంత పాపానికి ఒడిగడుతూ కూడా ఈమె ఏమి చెప్పదలుచుకుంది, అది ఇప్పుడు మనకు కావాలి. పోలీసులు సీరియస్గా ఉన్నారు. ఇది డిప్రెషన్లా మరణం అని చెప్పేసి వాళ్ళు అయితే అనటం లేదు. ఇంకా ఏదో ఉంది, మేము కనిపెడతామని అంటున్నారు. సంతోషం.